వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వంతో ఇంటర్నల్‌గా లింక్ అప్ అయ్యి, ఇంటర్నల్‌గా టై అప్ అయ్యి ఏమీ తెలియనట్టు ఒక స్పైగా పనిచేస్తున్నారని చెప్పి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేసే గ్రేట్ ఆంధ్ర ఒక న్యూస్ ఛానెల్‌లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అంటే దీనికి ప్రధాన కారణాలు ఏం చెప్తున్నారనంటే, ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కేసులో, ఏదో ఒక స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవ్వలేదు. తన కొడుకు సజ్జల భార్గవరెడ్డి కూడా గతంలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఎంతో మంది మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా హింసించే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు. వాళ్ళ మీద కేసులు నమోదైనవి తప్పితే ఎక్కడా కూడా అరెస్ట్ కాలేదు. తనని, తన కొడుకుని కాపాడుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్నల్‌గా కూటమితో లింకప్ అయ్యి ఒక రకంగా స్పై ఏజెంట్‌గా పనిచేస్తున్నారని చెప్పి గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అదే గాని జరిగితే వైఎస్ఆర్‌సీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక గట్టి షాక్ అని మనమైతే చెప్పుకోవచ్చు.